18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డని ఇస్తానని అది అమలు చేశారా? అదేవిధంగా మరి బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి మీ భర్త హామీ ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి, చేయూత, మహిళా చేయూత, ఆసరా, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమలు చేసినటువంటి పథకాలు. వాటన్నిటిని కూడా ఒక్కటన్నా అమలు చేస్తున్నారా? కనీసం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు మహిళలకి, గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు. మరి 3 సిలిండర్లు ఇప్పుడు 3 ఏళ్ళు గడిచిపోయింది. ఎన్ని సిలిండర్లు ఇచ్చారో చెప్పమ్మా? ఒక్కో ఇంటికి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? అదేవిధంగా మరి ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు కదా. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లికి వందనం అని పేరు మార్చారు కదా మీరు. మరి దాని క్రింద ఎంతమందికి, ఎన్ని కుటుంబాలు ఫస్ట్ సంవత్సరం పోయింది? ఈ 2 ఏళ్ళలో కూడా అరకొరగా 15,000 పోయింది, 13,000, 9,000, 8,000, ఏది ఇష్టం వచ్చిన అందులో కూడా లక్షల మందిని తీసిపడేశారు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మాట తప్పుతున్నటువంటి నీ భర్త వ్యవహారం చిన్న పిల్లల్ని అడిగినా కూడా రాష్ట్రంలో చెప్తారు. నీ పచ్చమందం ఎవరైతే ఉన్నారో అది నీ మీడియా వాళ్ళు ఊరికి హైలైట్ చేసి చాలా గొప్పవాడు, అన్ని ఇంప్లిమెంట్ చేశాడని చెప్పి పొగిడినంత మాత్రం చేత నీ భర్త ఏనాడు కూడా నిజం మీద నిలబడలేదు. అబద్ధాల పునాది మీదే అతని జీవితం మొదటి నుంచి కొనసాగుతూ వచ్చింది. ఏ ఒక్కటి అమలు చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఉచిత విద్యుత్ పథకం ఆయన పాదయాత్రలో ప్రకటించినటువంటిది వాళ్ళ ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు చూసి. కానీ నీ భర్త అప్పుడు ఏమన్నాడు నీకు గుర్తుందా? ఒక్కసారి వెళ్ళి వెతుకు, దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద, అందులో కరెంట్ ఉండదు, తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందని ఎగతాళి చేసింది ఎవరు? నీ భర్తే కదా. కానీ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాకే కదా ఆ పథకాన్ని అమలు చేసి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది తెలంగాణలో. ఇక్కడ ఏమవుతుందో తెలియదు నాకు. అట్లా ఈ పథకం ఇచ్చి మాట మీద నిలబడినటువంటి వాళ్ళు ఆ తండ్రి కొడుకులు, ఈ తండ్రి కొడుకులు కాదు. నీ భర్త నీ కొడుకు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ దారి ఎప్పుడో తప్పారు. నీ కొడుకు కూడా అదే తండ్రి దారిలోనే నడుస్తున్నాడు, అవినీతిలోనే మగ్గిపోతున్నాడు, అన్యాయాల్లోనే జీవిస్తూ ఉన్నాడు, అదే అరాచకాల్లోనే బతుకుతూ ఉన్నాడు. మరి తల్లిగా నీ శిక్షణ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అట్లాంటి కొడుకుని కన్నందుకు బాధపడాలా నువ్వు నిజంగానే. అలాగే బీసీ మహిళలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, సిలిండర్లు పోయినాయి. మహిళలకు 0 వడ్డీ పథకం అన్నారు, అది పోయింది. ఈ 3 ఏళ్లలో 9 సిలిండర్లు అందలేదు, అది సరే. ఇన్ని హామీలు ఇచ్చి మాట తప్పింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు కదా. ఈ చంద్రబాబు నాయుడు ఇన్ని అబద్ధాలతో బతుకుతూ ఉంటే ఆయన మాట ఇస్తే తప్పరు. హరిశ్చంద్రుడు 6వ సంతానం అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే నవ్వుగాకేంటమ్మా తల్లి? ఎంత నవ్వు వస్తుంది? మీరే ఆలోచించండి, మీరే ఒక్కసారి పరిశీలించండి. ఈ రాష్ట్ర పరిపాలన ఎలా కొనసాగుతుందో, ఎన్ని అరాచకాలతో సాగుతుందో, నీ కొడుకు దుర్మార్గాలు ఎంత దారుణంగా ఉన్నాయో, రెడ్ బుక్ పేరిట ప్రతిపక్షాలని ఎంత దారుణంగా వాళ్ళని మరి జైళ్ల పాలు చేస్తూ ఉన్నారో, ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయిస్తూ ఉన్నారే. ఇదా పరిపాలన? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా ఒక తల్లిగా నువ్వు అంగీకరిస్తావా వీటిని? నాకు అనిపిస్తూ ఉంది ఈ మధ్య. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 3 అధికార వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. ఇది 3వ ప్రశ్నమ్మా ఎందుకంటే మీరు ఆ విధంగా తిరుగుతూ మాట్లాడుతున్నారు కనుక అందరికి అనుమానం వస్తూ ఉంది. మీరు కూడా రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారనేటువంటి అనుమానం నాకు వచ్చింది, అందరికీ వస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 అధికార వ్యవస్థలు, అదే 3 కాన్వాయిలు, 3 ఫ్లైట్లు, అందులో చాపర్లు, 3 ప్రైవేటు విమానాలు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఇక 4వ అధికార యంత్రాంగంగా, 4వ అధికారంగా మీరు, అధికార కూటమిగా మీరు వస్తారా అని అనుకుంటున్నాను నేను. రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. వస్తే ఎవరం కాదని అంటలేదు, సంతోషమే. కానీ వచ్చే ముందు ఈ రాజకీయాల్లో నీ కొడుకు, నీ భర్త చేసిన అరాచకాల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. ఎన్టీఆర్ గారు లాంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన వీళ్ళు అందించలేకపోయారు. నిజంగానే వీళ్ళిద్దరూ కలిసి దారుణంగా మోసం చేశారు. అందువలన దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీని. ఇక ఈయన పనికిరాడు ఈ అధికారానికి, నా కొడుకు కూడా పనికిరాడు, నేను వస్తే మా నాన్నగారిలాగా మంచి పరిపాలన నేను అందిస్తానని చెప్పగలవమ్మా నువ్వు? లేదా నీ కొడుకు కోసమే నువ్వు నీ ప్రయత్నం చేస్తున్నావో ఏదో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది.
అందువలన ఏదైనా మాట్లాడేటప్పుడు మాట విలువ అనేది చాలా ప్రధానమైనటువంటిది. అది రాజకీయమైనా ప్రైవేటుగానైనా సరే. అందులో బహిరంగంగా మాట్లాడేటప్పుడు మనం ఎంత నిజాన్ని మాట్లాడుతున్నాం, ఎంత సత్యాన్ని మనం చెప్తున్నాం అనేటువంటి ఆ మాట విలువనే పోగొట్టుకుంటే, మీరు బిగినింగ్లోనే మొదటి స్టెప్పే రాంగ్ స్టెప్ వేస్తే ఆ తర్వాత మీరు ఎన్ని చెప్పి కూడా ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పిన 2 మాటలు కూడా అబద్ధం అని తేలిపోయింది కదా. మీ శీలం మీద వేసిన నిందలు అబద్ధం అని తేలిపోయింది. అదేవిధంగా రెండోది, మీ భర్త ఇచ్చిన హామీలకు నిలబడతాడనే మాట పచ్చి అబద్ధం అని తేలిపోయింది. ఇప్పుడు ఈ రెంటికి కూడా మీరు సమాధానం చెప్పగలరా? నేను చాలా మర్యాదగానే అడుగుతున్నాను. మీరు కూడా నాకు మర్యాదగా ఆ సమాధానం చెప్తే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు వింటారు, చూస్తారు. అమ్మ భువనేశ్వరి, ఇదే నేను మీకు అడగాలనుకున్నది. అందువల్ల రాజకీయంగా మీరు మీ భర్త పనికిరాడు అనుకొని రావాలనుకుంటున్నారనుకుంటే వెల్కమ్, అది మాకు సంబంధం లేనటువంటి విషయం, అది మీ ఇష్టం కూడా. కానీ వచ్చే ముందు మీ వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా మీ నిజాయితీని, దాన్ని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.